ఎందుకు నీ వీడియోస్ ఇలా సోషల్ మీడియాలో అప్లోడ్ చేస్తున్నావు? నా ఇష్టం, నీకెందుకు? ప్రతిదీ నీ ఇష్టం అంటే కుదరదు. ఇప్పుడు బయట సొసైటీలో ఎలా జరుగుతుందో తెలుసు కదా నీకు. ఇప్పుడేంటి, అంతా నా ఇష్టం అని చెప్పాను కదా. హలో అక్క. చెప్పరా. ఏం చేస్తున్నావు? ఖాళీయేరా. అదే లిఖిత గురించి ఏదో పర్సనల్ గా మాట్లాడాలి అక్క. చెప్పు. సోషల్ మీడియాలో ఫొటోస్ వీడియోస్ అప్లోడ్ చేయాలంటే చేస్తుంది అక్క. కానీ ఎంత చెప్పినా వినట్లేదు. వీళ్ళు కూడా చాలా సీరియస్ గా వెళ్ళిపోయింది. అవునా? మా దగ్గర ఒక ఐడియా ఉంది. తనకి అర్థమవుతుంది కదా ఇలా ఫొటోస్ వీడియోస్ పెట్టకూడదు అని చెప్పేసి. అలా చేద్దాం అయితే. హే లిఖిత, హలో, నాకు చిన్న హెల్ప్ చేస్తావా? సరే. ఇలా ఒక అబ్బాయితో చాట్ చేసాను. నన్ను ట్రాప్ చేసి నా ఫొటోస్ అన్ని తీసుకుని ఆన్లైన్ చేసి సోషల్ మీడియాలో పోస్ట్ చేసి. నీకు తెలియదా ఫొటోస్ అలా పెట్టకూడదని? ఎందుకు అలా చేసావు? సరే, ఇంకేడ సైబర్ క్రైమ్ వాళ్ళకి ఇన్ఫార్మ్ చేద్దాం. ఏమైనా ఎందుకు అలా అన్నావు? ఏం లేదు. మార్నింగ్ నుంచి చూస్తున్నాను, చాలా డల్గా ఉన్నావు. అదే ముందు చెప్పావు కదా, నేను వినలేదు. ఒక అబ్బాయి నాతో చాట్ చేసి ట్రాప్ చేశాడు. అండ్ అలాగే నా ఫొటోస్ తీసుకొని మార్ఫింగ్ చేసి సోషల్ మీడియాలో పోస్ట్ చేస్తానని బెదిరిస్తున్నాడు. ఇప్పుడేమో అవన్నీ ఆలోచించుకో, తర్వాత చూసుకుందాం. రా, వెళ్ళి తిందాం. ఏంటక్క నువ్వు ఎక్కడున్నావు? నీకో విషయం చెప్పాలి. ఇదంతా చేసింది మేమే. ఆ మార్కింగ్ ట్యాపింగ్ మొత్తం మేమే చేసాం, నీకు తెలియాలంటే. అక్క, నా దగ్గర ఒక ఐడియా ఉంది. మనం తనని ట్రాప్ చేద్దాం. అప్పుడు తనకే అర్థమవుతుంది కదా ఇలా ఫొటోస్ వీడియోస్ పెట్టకూడదని చెప్పేసి. అలా చేద్దాం అయితే. ఇప్పటికన్నా అర్థమైందా మనం ఏ జనరేషన్ లో ఉన్నాము? ఇప్పటికైనా నువ్వు మారుతావా మారవా? సారీ అక్క, ఇంకెప్పుడు అలా చేయను. సరే, ఇంకెప్పుడు అలా చెయ్యి. డిజిటల్ ప్రపంచంలో మనం చేసే ప్రతి చిన్న పొరపాటు మన జీవితాన్ని మార్చేస్తుంది.